నమస్తే వీధుని స్వాగతం లక్ష్యం సమాజంతో నేను మీ సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు. గద్వాల పట్టణంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పర్యటన. మెడికల్ ఆఫీసర్ ఇర్షాద్ను వివరాలు అడిగి తెలుసుకున్న సిఎస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం సహాయ నిధికి బీడీ కార్మికుల విరాళాలు. కరోనా కట్టడికి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి. నల్గొండ జిల్లాలో అధికారులతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమీక్ష. మూసీ ప్రాజెక్టుపై బారికేడ్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 డివిజన్ సూరారం షాపూర్ నగర్లోని ఎంజేఎస్ గార్డెన్లో తెల్ల రేషన్ కార్డు లేని వలస కూలీలకు 12 కిలోల బియ్యం 500 రూపాయల నగదును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూరారం కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వలస కూలీలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్న సందర్భంగా మన కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్సీ గారి ఆశీర్వాదంతో వలస కూలీలకు ప్రతి మనిషికి 12 కిలోల బియ్యము, ప్రతి ఒక్కరికి 500 రూపాయలు మరియు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 12 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పేదోళ్ళు ఎప్పుడూ కడుపుకు చావద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా ఈ వలస కూలీలను ఆదుకున్నందుకు ప్రతి ఒక్కరికి అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ పాల్వాయి శ్రీనివాస్ నాయి లాక్డౌన్ సందర్భంగా నాయి బ్రాహ్మణ సోదరులకు కులవృత్తి నిలిచిపోయి ఇబ్బందులు పడుతుండటంతో వారికి ప్రభుత్వ అండదండలు కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం 582 రాష్ట్ర అధ్యక్షుని శ్రీ పాల్వాయి శ్రీనివాస్ నాయని మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు కరోనా గురించి జరుగుతున్న ఇష్యూలో మరి ముఖ్యంగా ప్రప్రదంగా ఈరోజు దేశంలో, రాష్ట్రంలో, మన ఊర్లో కానీ మన పల్లెల్లో జరుగుతున్నది. ముఖ్యంగా మరీ పరిస్థితి నాయి బ్రాహ్మణులది ఘోరమైన పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇవాళ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అన్ని కులాలు ఈరోజు మీరు అన్నట్టుగా దేశంలో, ప్రపంచంలో అందరికీ ఉన్నది. ఈరోజు అడుక్కున్న వ్యక్తి నుంచి, యాచించే వ్యక్తి నుంచి ఇవాళ అంబానీ వరకు కూడా అందరూ ఇంట్లో కూర్చున్నారు. మేము కాదనట్లేదు. కాకపోతే ఈ నాయి బ్రాహ్మణ వృత్తి చేసుకునే వాళ్ళకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే వృత్తి మీదనే ఆధారపడినప్పుడు 90% ఉన్నారు. కావున ఇంతో అంతో కొంచెం షాప్ ఓనర్స్ కానీ కొందరు ఉన్న వాళ్ళ పరిస్థితులు బాగానే ఉన్నాయి. మా వాళ్ళు కూడా అందరు ఎక్కడెక్కడ మేము కూడా మా వంతు కృషిగా మా సంఘం తరఫున కూడా ఎక్కడెక్కడ గరీబోళ్ళు ఉన్నారో మా రాష్ట్ర పిలుపు మేరకు కూడా మేము ఏం చేసామంటే ఒక మనిషి ఒక 3 నుంచి 4 సాయం చేయాలని ఒకటి మేము రాష్ట్ర కమిటీ తీర్మానం చేసుకొని మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు కూడా బయటికి వెళ్ళకండి, అందరు పంచుతున్నారని చెప్పి ఊర్లకు, మండలాలకు, అక్కడిక్కడ వెళ్ళక హెడ్ క్వార్టర్లు వెళ్ళకుండా నీ ఇంటి పక్కలకున్న, నీ బస్తీలో ఉన్న వాళ్లకు సహాయపడమని రాష్ట్ర కమిటీ ద్వారా చెప్పడం జరిగింది. మా నాయకులు కూడా రాష్ట్రం లెవెల్లో అందరూ అలా సాయం చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు తిండిపూర్తి జరిగినా కూడా వాళ్ళ ఇబ్బందులు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ లాక్డౌన్ విషయంలో చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తాం. మీరు సాయం చేస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, ఆర్థిక పరిస్థితి తెలుస్తున్నారు. అయినప్పటికీ మా కులాన్ని, అంటే మా కులం ఏంటంటే ప్రతి మనిషిని రేపు పొద్దున లాక్డౌన్ తీసినా కూడా మరి ఆ మనిషి ఇంకా టచ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా వృత్తి మాకు నష్టము, మా ద్వారా సమాజానికి నష్టం. అందుకని మా వృత్తిని అన్ని కులాల్లాగా చూడకుండా మా వృత్తిని దగ్గరికి వెళ్ళి చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ మేమేమంటున్నామంటే కనీసం అట్లీస్ట్ మా సంఘానికి, మా వృత్తి చేసే అన్ని షట్టర్ షాప్లో ఉన్న కరెంటు బిల్లులు ఈ లాక్డౌన్ ఉన్న అన్ని రోజులలో తప్పకుండా కరెంట్ బిల్ మాఫ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఆల్రెడీ రెంట్స్ ఏదైతున్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఇన్స్టాల్మెంట్ నేను కూడా చెప్పాను. అది తర్వాత చర్చించి ఇన్స్టాల్మెంట్ లో రెంట్ కట్టుకున్నా ఈ ప్రభుత్వం చేతిలో ఉన్నది. కాబట్టి కరెంట్ బిల్ తప్పకుండా ఈ లాక్డౌన్ విషయంలో కరెంట్ బిల్ మాఫ్ చేయాలి. రెండోది లాక్డౌన్ అయిన తర్వాత మన నష్టపరంగా కోలుకెళ్లారు కాబట్టి ఆర్థిక సాయం అందియాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మా నాయ బ్రాహ్మణుల కోరిక ఆర్థిక సాయం అందరికీ కూడా వృత్తి చేసే వాళ్లకు కంపల్సరీగా అందించాలని చెప్పి కూడా మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. తప్పకుండా ఈ వృత్తిని అన్ని కులాల కన్నా కూడా ముఖ్యమైన కులము, మా నుంచి మాకు నష్టమే, మా ద్వారా సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు మన రేపొద్దున షాప్లోకి వచ్చేటోళ్ళకు కూడా మాస్కులు కానీ, బ్లౌజులు కానీ, దానికి కావాల్సిన పరికరాలు కానీ మా దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేసిన ఒక ఐటెం మీరు ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే లోపలికి వచ్చేటప్పుడు చెక్ చేసే మనిషికి షాప్లోకి వచ్చేటప్పుడు మేము కూడా చెక్ చేసాం. మేము మమ్మల్ని అనకుండా
మా కొన్ని షాపులకు ఫెసిలిటీలు ఇవ్వండి, మాస్కులతో పాటు బ్లౌజులతో పాటు ఒకటి ఏదైతే మీటర్ ఉంటుందో ఈ మనిషికి ఏ జబ్బు ఉందనేది, లేకపోతే ఫీవర్ ఉంది వాళ్ళకు అక్కడ టెస్ట్ చేసి షాప్లోకి పిలుచుకునేదాకా మీకు పరికరాలు మా షాప్లోకి అందజేయాలంటే మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందరం నరసింహగౌడ్ నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. అదేవిధంగా పటాన్ చెరువు మండలం చిట్కూరు గ్రామంలో నాగార్జున కాలనీలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ నీలం మధు వార్డు సభ్యులకు కాలనీ వాసులకు మాస్కులు శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ యుద్ధంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కరోనా వైరస్ మీద అరికట్టే విధానాల మీద మనకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి మన ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాపించకుండా మనము, మన కుటుంబాలు, మన ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మరికొంతమంది ఉన్నతాధికారులు గద్వాల పట్టణంలో లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షించారు. పట్టణంలోని వేదానగర్లో గద్వాల మెడికల్ ఆఫీసర్ ఇర్షద్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా వికాస తరంగిణి జమ్మికుంట శాఖ వారి ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ చెందిన 50 మంది వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి చైర్మన్ వీరారెడ్డి, డింగరి హరికృష్ణ, జితేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. చిన్నజీయర్ స్వామి వారి పిలుపు మేరకు కరోనా సమయంలో ఆపత్కాలంలో మనకు సేవ చేస్తున్న వారికి మనం సేవ చేయాలనే పిలుపు మేరకు జమ్మికుంట వికాస తరంగిణి శాఖ వారు స్పందించి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రోజువారీ కూలీలు ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఇనుమాముల మార్కెట్ ఆవరణంలో సుమారు 3000 మంది హమాలి కూలీలకు వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దిడ్డి కుమారస్వామి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సెక్షన్ల అధ్యక్ష కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి కోవిడ్-19 అనేది మహమ్మారి ఒక విధంగా ప్రజలను ఎన్నో విధాల ఇబ్బందులు గురి చేస్తున్న సందర్భంలో మన భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాన్ని గడగడలాడిస్తుంది. ఈ సందర్భంలో అనేక రోజులు రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో వ్యవసాయాధారిత ప్రాంతమైన వరంగల్ వ్యవసాయ మార్కెట్ సుమారు ఇక్కడ పనిచేసే కార్మికులు ఏదైతే అమ్మాలి సోదరులు ఉన్నారో మరియు వాటికి సంబంధించిన వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఎగుమతి దిగుమతి యూనియన్ వాళ్ళ సభ్యులకు అమ్మాలి కార్మికులకు అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని ఇన్ని రోజుల నుంచి ఎంతో మనం లాక్డౌన్ చేసిన వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు వ్యాపారస్తుల మీద. ఆ వ్యాపారస్తులు మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు వచ్చి మానవతా దృక్పథంతో వారికి ఎంతో వృత్తాభక్తిగా సాయం చేయాలని మన వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారస్తులందరూ యుద్ధఘట్టంతో ఏకగ్రీవంగా వారికి తోచిన విధంగా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఒక 3000 మందికి ఇక్కడున్న ఉపాధి పొందుతున్న అమాలి కార్మికుల అందరికీ 3000 నిత్యావసర సరుకులను అందజేసినాము. ఇవి ఒక 15 రోజులు లాక్డౌన్ 7వ తారీఖు మే 7వ తారీఖు వరకు ఇవి మనకు నిత్యావసర సరుకులు అవసరం వచ్చే విధంగా ఎవరు ఆకలితో అలమటించొద్దనే ముఖ్య ఉద్దేశంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొదటి నుంచి ఎన్నో కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉన్నది. అదేవిధంగా మరియు ఈ రాష్ట్రంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అగ్రభాగం నుండి ఆదర్శంగా ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు అనేక కార్యక్రమాల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాల్గొంటూ వ్యాపారస్తులను ఇతోధికంగా తోడ్పడుతూ ప్రతి ఒక్క కార్మికుడికి ఇక్కడ వచ్చినందరికీ ప్రతి ఒక్కరికి కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కిట్టుకు సహకరించిన వ్యాపారస్తులందరికీ గొప్పగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఏంటి
వచ్చినాక మాకు భయం అవుతుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని లింగగిరి రోడ్డులోని శ్రీ బ్రహ్మంగారి గుడి సమీపంలో పీర్లకోటం యువజన సంఘం కన్వీనర్ ఆకుల రామ ఆధ్వర్యంలో కలకత్తా ఉత్తరప్రదేశ్ వలస వాసులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గెల్లి రవి, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, 18వ వార్డు కౌన్సిలర్ కుంట ఉపేందర్, సైదులు తదితరులు పాల్గొన్నారు. సరే మన వార్డులో ఉంటుంది కాబట్టి మన వాళ్ళే అనుకోని మీరు అర్థం చేసుకోవడం చాలా ఆనందదాయకం. గవర్నమెంట్ గుర్తించకపోయినా సరే మీరు గుర్తించి మీ సొంతంగా కలెక్ట్ చేసి ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చేవి ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే విధంగా చేస్తామని ఈ వార్డు కౌన్సిలర్ ఉపేంద్ర సైదులు గారు మా వార్డులో ఇంకా చాలామంది అని చెప్పి ప్రతిరోజు ఫోన్ చేసి ఇచ్చేయండి అని చెప్పి బాగా ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు చెప్పిన విధంగానే మేము కూడా ఎంఆర్ఓ కానీ సమాజం దాతలను తీసుకొచ్చి ఇస్తాం. ఈ యొక్క కరోనా ఉన్నా కూడా ఏమాత్రం వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా విలేకరుల మిత్రులు కూడా ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా సరే మాకంటే ముందు వాళ్ళే అక్కడికి వచ్చి సేవ చేస్తున్నందుకు వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కరోనా విషయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బీడీ టేక్దారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ కరోనా నిర్మూలన తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సాయనిధికి 30,000 రూపాయలు అందించారు. ముస్తాబాద్ ఎంపీపీ శరద్రావు, జడ్పీటీసీ గుండ నర్సయ్యలను కలిసి చెక్కును సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విరాళాలు అందించిన దాతలకి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి గారు అంతా చేస్తున్న సందర్భంలో నేను కూడా సమాజంలో ఉన్న నా వంతు కూడా ఆయన సాయం చేయాలని ఇవాళ ఎంతో గొప్పవాళ్ళు రతన్ టాటా నుంచి మొదలు పెడితే అందరూ కూడా ఇవాళ ఎవరి స్తోమత తగ్గట్టు వారు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవాళ విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మేము కూడా ఒక చిన్న ప్రయత్నం, నేను మా జడ్పీటీసీ గారు ఇంకొందరు పెద్దరం కలిసి ముస్తాబాద్ మండలంలో కూడా మానవతావాదులు ఉంటారు, స్పందించే హృదయాలు ఉంటాయి కాబట్టి మేము కూడా ఒక చిన్న పిలుపు ఇవ్వడం జరిగింది. వ్యాపార వర్గాలకు కానీ ఎవరైనా కష్టపడేటోళ్ళకి కానీ మీ ఎంత శాతనైతే అంత సాయం చేయండి, మనం ఇచ్చే ప్రతి రూపాయి పేదవాడి ఆకలి తీరుస్తుందని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా చాలామంది ముస్తాబాద్లో వ్యాపార వర్గాలు ముందుకు రావడం జరిగింది. అలానే కొందరు మా మిత్రులు కూడా ఈ వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా చూసి మిత్రులు కూడా స్పందించారు. ఇవాళకి 1,60,000 4,62,000 రూపాయలైన ఇవ్వాలనే మండల ఠేకాదారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా పేరు పేరున దాదాపు వాళ్ళ సంఘంలో ఉన్న సభ్యులు అందరూ రాలేకపోయినా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు రాని వారికి వాళ్ళ సంఘం సభ్యులు అందరూ కూడా మేము చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం. ఒక మంచి పనికి వాళ్ళు వచ్చిండ్రు. ఇవాళ వాళ్ళ సంఘం తరఫున 31,100 పాదాలు ఇవ్వడం నిజంగా ఈ సమాజం మీద వారికి ఉన్న బాధ్యతను గుర్తు చేస్తుంది. ఇవాళ ఈ సమాజంలో మనం 2 పూటలు దేవుని దయవల్ల తినే పరిస్థితులు ఉన్నాం. తినని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లాంటి వారి గురించి ఏ సాయం చేసినా అది గొప్ప సాయమే. కాబట్టి నిజంగా ఠేకేదారులందరికీ కూడా నేను మండల ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ 4,62,000 అయినాయి. త్వరలోనే గౌరవ కలెక్టర్ గారికి నేను జేబీటీసీ గారు త్వరలోనే ఆ 4,62,000 అందించడం జరుగుతుంది. స్పందించిన ప్రతి హృదయానికి కూడా మా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలిపించిర్రో పేదవాళ్లకు సాయం చేయాలనేది ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఠేకాదారులందరూ పెద్ద మనసుతోని మేము కూడా ముఖ్యమంత్రి మాటకు గౌరవించి పేదవాళ్ళ కోసం సాయం చేస్తామనే ఆలోచన మీద ఠేకాదారులందరూ కలిసి 31,100 పదార్లు ఈరోజు చెక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత గొప్ప మనసున్న వ్యక్తులు ఎవరున్నా సాయం చేస్తే పేదవాళ్ళకి ఎంతది. కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి విలేజ్ వారు కామారెడ్డి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇండస్ట్రియల్ ఏరియాలో 100 మంది వలస కూలీలకు చిన్న మల్లారెడ్డి భవనాన్ని సిండికేట్ యూత్ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ రకంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ప్రజలకు మనం ఆదుకోవాలని చెప్పారు. ఇందులో భాగంగా అరుణ్, అఖిల్, అర్జున్, రమేష్, రమకాంత్, నరేష్, సుధీర్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టడానికి లాక్డౌన్ ప్రకటించినాయి. ఆ లాక్డౌన్లో భాగంగా ఈరోజు దోన్పల్లి పొల్యూషన్ పరిధిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో వలస కార్మికులకు చిన్న మల్లారెడ్డి భవానీ సిండికేట్ వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఒక ఇండస్ట్రియల్ ఏరియా తరఫున ఒక సూపర్వైజర్గా నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
అందరూ ఒక మానవత దుఃఖంతో ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని వారిని ఈ మీడియా ద్వారా నేను కోరుతున్నాను. ఎడ్లరాజు, సూపర్వైజర్, ధరణి ఇండస్ట్రీస్. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందినటువంటి మేము భవానీ సిండికేట్ తరపున ఈరోజు మా వంతు సహాయంగా ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందున్న ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందినటువంటి కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరికీ ఆహార సదుపాయం కల్పించడం జరిగింది. మాలాగే ఎవరైనా ఇంకా పెట్టే స్తోమతను కలిగి ఉండి వీళ్ళందరినీ ఆదుకోగలరని విజ్ఞప్తి చేస్తుంది. యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిట్ట బాలకృష్ణారెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని బైపాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద డేరాలు వేసుకొని నివాసం ఉంటున్న 150 మంది నిరుపేద కుటుంబాలకు కూరగాయలు, సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ, జిల్లా నాయకులు తాజ్నోత్ వెంకట్రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్, ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో వలస కార్మికులు, కూలీలకు కైలాస చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ప్రభాకర్ ఆధ్వర్యంలో సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, సామాజిక దూరం ఉండాలని, మాస్కులు ధరించాలని సూచించారు. ప్రభాకర్ సేటు, మరి మా సత్యనారాయణ మాజీ కౌన్సిలరు, మా శంకరన్న రహీం కౌన్సిలరు, ఇక్కడ మా అక్క చెల్లెలు. ఈ కరోనా స్టార్ట్ అయినప్పటి నుండి నేటి వరకు కంటిన్యూగా ఎవరైతే తినే వసతి లేని వాళ్ళు దాదాపుగా రోజుకి 200 నుంచి 300 మందికి భోజనం కైలాసం ప్రభాకర్ ఏర్పాటు చేసిండు. నిజంగా కూడా మానవతా దృక్పథంతో ఈ కష్టకాలంలో ఇంతమందికి భోజనం పెట్టడం అనేది ఆయనను అభినందించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా కరోనా దానికి అంతం లేదు, ఆరంభం లేదు అన్నట్లుగా ఉంది. ఆ వైరస్కి ఇప్పటికి ఎక్కడ కూడా మెడిసిన్ లేదు, వ్యాక్సిన్ రాలేదు. అమెరికా లాంటి దేశాలలో కుప్పకూలిపోతున్నారు. ఈ వ్యాధిని అరికట్టాలంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎవరి ప్రాణాన్ని వాళ్ళే కాపాడుకోవాలి, ఎవరింట్లో వాళ్ళే ఉండాలి. రోడ్ల మీదకి రాకుండా, ప్రజలకు ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టకుండా ప్రతి వ్యక్తి కూడా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజలందరి కోసం లాక్డౌన్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ వైరస్ కనిపించకుండా అటాక్ చేస్తుంది. ఆ వైరస్ ఎట్టుంటుందో కూడా తెలియదు, ఎవరికి ఉంటుందో తెలియదు, ఎవరి చేతికి ఉంటుందో తెలియదు, ఎవరి మూతిలో ఉంటుందో తెలియదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక విధంగా చెప్పాలంటే దేశ సేవ చేస్తున్నట్టు. దీంట్లో 138 కోట్ల ప్రజలున్నటువంటి ఈ దేశంలో మరి ఇట్లాంటి వైరస్ ని మన రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొంచెం ప్రజలు అవేర్నెస్ లేకుండా రోడ్ల మీదకి వస్తున్నారు. పోలీసు వాళ్ళు లాఠీతో కొడుతున్నా అది ఇంకా కూడా వినకుండా రోడ్ల మీదకి వస్తున్నారు. దయచేసి మీ అందరికీ నేను నమస్కారం పెట్టి చెప్తా ఉన్నా, ఎవరు కూడా రోడ్డు మీదకి రాకండి. కలో గంజో తినండి, బతుకుంటే బల్సాకు తిని బతకొచ్చు. బతికి ప్రస్తుతం ప్రాణం కాపాడుకుందాం. ఆ ప్రాణం కాపాడి మనం ఉంటేనే కదా ఏదైనా ఉండేది. కాబట్టి మనము కాపాడుకోవడానికి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం సిరిపురం గ్రామంలో నిరుపేదలకు జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 6వ రోజు నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్ వేముల కృష్ణారెడ్డి, ఇన్ఛార్జ్ దయా ఉపేందర్, గ్రామశాఖ అధ్యక్షులు కళ్యాణ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మన గౌరవ ప్రధానమంత్రి గారు మరియు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్లకు బయటికి వెళ్లలేని పరిస్థితి, ఏం పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్లకు ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గాని, నాయకులు గాని ఎవరైనా తోచిన సహాయం వాళ్లకు తినడానికి తిండి, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం వాళ్ళ ఆదేశానుసారం ఇవాళ మన గౌరవ తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజయ్య గారి కోరిక మేరకు గౌరవ మన జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి గారు ఈరోజు
నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం గౌరవ వంశీరెడ్డి గారు చేయడం జరిగింది. ఇది చాలా అభినందించదగ్గ విషయం. కాబట్టి వంశీరెడ్డి గారికి మా గ్రామం తరఫున, ఇక్కడ ఉన్న నిరుపేదల తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా దాతలు ఇంకా ముందుకొచ్చి నిరుపేదలకు అన్నదానం కానీ ఏ విధమైన నిత్యావసర సరుకులు కానీ ఏది కూడా సాయం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై నల్గొండ జిల్లా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, డిఎస్పీ, ఆర్డీఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. సూర్యాపేట నుండి నగరికల్కు రాకపోకలు నిలిపివేస్తూ మూసి ప్రాజెక్టుపై బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అందరూ మాస్కులు, శానిటైజర్లను ఉపయోగించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని అన్నారు. మనందరం కూడా కరోనా బారి నుండి అనేక రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు సూర్యాపేటలో కానీ, నల్గొండలో కానీ, పక్క జిల్లాలో కొద్దిగా కరోనా అనేది కొద్దిగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో మనందరం కూడా ఇంకా అలర్ట్గా ఉండాలి. మన ప్రాంతానికి చోకలే కాబట్టి అదృష్టంగా భావిస్తున్న ప్రాంతాలు వచ్చే దురదృష్టంతో చాలామంది మన సోదరులందరూ ఇబ్బంది పడుతున్నారు. జిల్లా మంత్రివర్గం ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో నెల రోజులుగా మరి రివ్యూలు చేస్తూ మానిటరింగ్ చేస్తూ ఎక్కడ పరిశుభ్రతంగా కానివ్వండి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు మరి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించే అధికారులు కానీ ఇలా పోలీసు యంత్రాంగం కానీ చాలా చేస్తున్నా కూడా బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళతో ఇది అంటువ్యాధిగా మనకు వ్యాప్తి చెందడంతో ఆందోళన ఆందోళన అన్నమాట వాస్తవం. దాన్ని అరికొట్టడం కోసం మనకు మరి అధికారులందరినీ కూడా సమన్వయపరిచి ఒక టీమ్గా సూర్యాపేట ప్రాంతం నుండి చాలామంది మన దగ్గరికి కూరగాయలు కానివ్వండి నిత్యావసర సరుకులకు మరి మన ప్రాంతానికి వస్తారు కాబట్టి మరి మన ప్రాంతానికి రాకుండా టౌన్కి రాకుండా చుట్టూ టౌన్ పరిధిలో అన్ని బార్డర్లను కూడా చెక్ పోస్టులుగా పెట్టి సూర్యాపేట చెక్ పోస్ట్ ఒకటి, భీమవరంకి వెళ్ళి కానివ్వండి, మూసి ప్రాజెక్టు మీద కానివ్వండి, అటుండి తిప్పర్తికి వెళ్ళి ఇటు తాటికల్ రోడ్లు కానీ అన్ని దిక్కుల్లో కడపర్తి రోడ్లో బ్యారికేడ్లు పెట్టించి రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, అదే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి ఒక టీమ్గా ఈరోజు ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు సమక్షంలో మరి కమిటీ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తారు. మనందరం కూడా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరికీ మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఉన్న పరిస్థితులు మనం ఏ రకమైన ఉత్పన్నంలో ఉన్నామనే సంగతి మీ అందరూ తెలుసు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నదిని మందు కనిపెట్టలేక కరోనా వ్యాధికి మనందరం కూడా ఎంతోమంది పిల్లలు, కుటుంబాలకు దూరం అయ్యి చనిపోతున్న తరుణంలో మనందరం కూడా మనకు మనం రక్షించుకునే వాళ్ళం కావాలి. కరోనా దానికి మందు అనేది లేదు. మనకే ఒక ఆత్మస్థైర్యం తెచ్చుకుని ధైర్యంగా ఉండాలి. దానికి తోడు నిత్యం మాస్కులు వాడుతూ, పరిశుభ్రత, శానిటైజర్ వాడుతూ, పరిశుభ్రత ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు స్వీయ నిర్బంధన పాటించాలి ఖచ్చితంగా. ఆ రకంగా అయితేనే కొంతవరకు ఇంకా మనకు లాభం జరుగుతుంది. కాబట్టి అధికారులు ఇచ్చే సూచన కానీ ఇలా గౌరవ ముఖ్యమంత్రి రాత్రింబగలు మన కోసం శ్రమించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో భాగంగా నగరికల్ పట్టణంలో వ్యాపారవేత్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇక్కడ సిఐ గారు, ఎంఆర్ఓ, ఎండి వాళ్ళు ఇచ్చే సూచనలు అందరూ కూడా వాళ్ళు చేసే గైడ్స్ మీరు అందరూ పాటించి తగు జాగ్రత్తలు పాటించాలి. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో కోరుట్ల బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేఎన్ వెంకట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో నిత్యావసర సరుకులు లేక ఇబ్బంది పడుతున్న వారికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కరోనా సోకకుండా స్వీయ నిర్బంధం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ముద్దం సత్యనారాయణ, బీజేవైఎం అధ్యక్షులు కిరణ్, బీజేవైఎం కార్యదర్శి గుయ్యా శ్రీశైలం, మల్లేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో మల్లాపూర్ మండల కేంద్రంలో నిరుపేద కుటుంబాలకు దాదాపు 60 కుటుంబాలకు నిత్యావసర వస్తువులైనటువంటి బియ్యము, కందిపప్పు, టమాటా, బీరకాయలు, ఇతర సామాగ్రిని పంపించడం జరిగినది. భారతీయ జనతా పార్టీ మల్లాపూర్ మండలంలోని మరియు స్థానిక ఎంపీటీసీలు కానీ శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు గారి ఆధ్వర్యంలో, చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక ముందు ప్రతి గ్రామంలో ఇటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపడతామని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేఎన్ వెంకట్ గారి ఆధ్వర్యంలో మల్లాపూర్ మండల గ్రామంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు నుంచి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క గ్రామంలో మా కార్యకర్తలు
అన్ని ఊర్లలో నిరుపేదలకు వాళ్ళకు నిత్యావసర సరుకులు ఎక్కడ అవసరం ఉన్నా సరే పంపిణీ చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఎక్కడ కూడా నిరుపేదలు ఈ రోజులలో కరోనా అయిపోయేంత వరకు కూడా ఎక్కడ కూడా ఆకలితోని ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా మా కార్యకర్తలు మా బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు. మరియు మా నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా ఎక్కడ ఏ చిన్న అవసరం ఉన్నా కూడా ఆయన గారికి తెలియజేస్తే ఖచ్చితంగా స్పందిస్తారు. కాబట్టి ఏ ఊర్లోనైనా సరే మన మల్లాపూర్ మండలంలో ఎవరికి నిత్యావసర వస్తువులు అవసరం ఉన్నా కూడా మా మండల అధ్యక్షుడికి కానీ మా ఆ విలేజ్ మండల బీజేపీ లీడర్లకు ఎవరికి చెప్పినా కూడా ఎవరి అవసరం ఉన్న ప్రతి వారికి ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని తెలియజేసుకుంటాం. కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు పాటించాలని తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ చాందిని అన్నారు. అదేవిధంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని, దీనివల్ల విద్యార్థులు చదువులు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించినట్టు తెలిపారు. సాంకేతికంగా తల్లిదండ్రులు పిల్లలకు సహకరిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. బ్రిడ్జ్ కోర్సు ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రారంభించినందుకు నారాయణ ఆర్గనైజేషన్ చైర్మన్ నారాయణకి ధన్యవాదాలు తెలిపారు. నమస్తే అండి, నా పేరు చాందిని. నేను నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ని పెద్దాపురం బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క పేరెంట్కి అండ్ దెన్ పెద్దాపురం సరౌండింగ్స్లో వస్తున్న పేరెంట్స్ అందరికీ అండ్ దెన్ చుట్టుపక్క గ్రామాల నుంచి వస్తున్న ప్రతి పేరెంట్కి కూడా నేను మా నారాయణ మేనేజ్మెంట్ తరపు నుంచి వెల్ విషెస్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ కరోనా మూమెంట్లో అందరు కూడా ఇంట్లోనే ఉండి సేఫ్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నానండి. ఎస్పెషల్లీ మా పిల్లల్ని, నా స్కూల్ పిల్లలందరినీ, ప్రతి ఒక్కరికి మీ పిల్లలు అన్నట్టుగా ఉంటుంది. బట్ నా స్కూల్లో ఉన్న ఈ 548 మెంబర్ స్టూడెంట్స్ అందరు కూడా నా సొంత పిల్లలుగానే నేను ట్రీట్ చేశాను. అందరు కూడా సేఫ్గా ఉండండి. స్టే హోమ్ అండ్ బీ సేఫ్ అండ్ బీ అవే ఫ్రమ్ దిస్ కరోనా. మెయిన్ కాన్సెప్ట్లోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ నారాయణలో వర్క్ చేసినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఒక 2 వెల్ నేమ్డ్ అండ్ వెల్ స్టేటస్డ్ ఆర్గనైజేషన్స్లో నేను వర్క్ చేశాను. బట్ నాకు నారాయణలో ఉన్నంత సాటిస్ఫాక్షన్ నాకు ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా, ఎలాంటి కండిషన్స్లో ఉన్నా సరే ఎడ్యుకేషన్ సిస్టమ్ని అనేది మాత్రం మా నారాయణ అనేది స్టాప్ చేయట్లేదు. అందుకు నేను మా చైర్మన్ సార్ నారాయణ గారికి నేను హ్యాట్స్ ఆఫే నేను చెప్పుకుంటాను. ఈ కరోనా స్టార్ట్ అయింది, ఎగ్జామ్స్ అనేవి స్టాప్ అయిపోతున్నాయి. 10th క్లాస్ పిల్లలకి కూడా వాళ్ళు అంతవరకు పీక్స్ వరకు వచ్చారు. నెక్స్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమైపోతుంది, కెరీర్ ఏమవుతుంది, అండ్ పిల్లలు ఒక సిలబస్ సబ్జెక్ట్ అంతా కూడా ఎక్కడ ల్యాగ్ అయిపోతుందో, పిల్లలకి ఒక ల్యాగింగ్ అనేది రాకూడదు, వాళ్ళొక రివిజన్ అనేది కంటిన్యూ అవ్వాలి, సబ్జెక్ట్ అనేది రీచ్ అవ్వాలి అని ఇంత ప్లాన్ చేసి మా నారాయణ సార్, మా చైర్మన్ సార్ ఈ ఒక బ్రిడ్జ్ కోర్సెస్ అనేది స్టార్ట్ చేసి, ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసి, ప్రతి స్టూడెంట్కి కూడా ఎడ్యుకేషన్ అనేది రీచ్ అవ్వాలి అని చెప్పి ఈ యొక్క సిస్టమ్ని స్టార్ట్ చేసినందుకు నేను మా నారాయణ సార్ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు కూడా ఎక్కడ కూడా క్లాసెస్ అనేవి బ్రేక్ అవ్వట్లేదు, స్టాపేజ్ అనేది రావట్లేదు. ఒక స్కూల్లో మేము ఎలా అయితే టైం టేబుల్ వేసుకుంటామో, టైమింగ్ షెడ్యూల్ వేస్తామో, అదేవిధంగా ఇక్కడ కూడా అలాగే షెడ్యూల్ వేసాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళ ఒక ల్యాప్టాప్స్ని కానీ, మొబైల్స్ని కానీ, ట్యాబ్స్ని కానీ పిల్లలకి ఇచ్చి వాళ్ళకు వాల్యుబుల్ టైంని మా పిల్లల కోసం ఇస్తూ ఈ ఆన్లైన్ క్లాసెస్ని కంటిన్యూ చేస్తున్న ప్రతి ఒక్క పేరెంట్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గద్వాల పట్టణంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పర్యటన, మెడికల్ ఆఫీసర్ విచ్ఛేదన వివరాలు అడిగి తెలుసుకున్న సీఎస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం సహాయ నిధికి బీడీ కార్మికుల విరాళాలు, కరోనా కట్టడికి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి. నల్గొండ జిల్లాలో అధికారులతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమీక్ష, మూసీ ప్రాజెక్టుపై బారికేడ్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన. వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి విత్ న్యూస్, లక్ష్యం సమాజహితం.